ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో 2వ వారంలో చివరి ధ్యానమునకు వచ్చి ఉంటున్నాము. 7వ దినమందే మరి ఈ యొక్క నేటి ధ్యానము కొరకు మన యొక్క బైబిల్ను తెరిచి ఆ మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేనిని గూర్చియు చింత పడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. మరి మన యొక్క అంశము ఏంటండి? విశ్వాసము మరియు నమ్మకము. అందులో భాగంగా ఈ యొక్క 7 దినాలు అనేక వాక్యాలను ధ్యానిస్తూ వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క వాక్యంలో కూడా ప్రియులారా మరి మన ప్రార్థనలో దేవుణ్ణి ఎలాగా సంప్రదించవచ్చో, మన చింతలను పక్కన పెట్టి ఆయన యొక్క సమాధానాన్ని ఏ రీతిగా స్వీకరించవచ్చో ఒక శక్తివంతమైనటువంటి పదాలను మరియు వాక్యాలను ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. మరి ఈరోజు మన యొక్క జీవితంలో మరి ఒకవేళ అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నామేమో. అండ్ దిస్ ఈస్ ద టైమ్ వి నీడ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. మన పక్క నుంచి మరి విశ్వాసము, నమ్మకం అనేటటువంటి మనం గనక ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేవుని వైపు నుంచి సమాధానం. కాబట్టి ఈరోజు మనము 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు పాయింట్స్ మనము ధ్యానించిన వింటున్నాం. ఒకటి, ప్రార్థనకు పిలుపు, ద కాల్ టు ప్రేయర్, ఫిలిప్పీలు 4:6 అధ్యాయంలో. మరి సమాధానం కొరకైనటువంటి వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ పీస్, సమాధానపు వాగ్దానము. మరి 3వది, విశ్వాసము మరియు నమ్మకంతో జీవించటము, లివింగ్ అవుట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. మొట్టమొదటిగా మరి ప్రార్థనకు పిలుపు ప్రియులారా. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే మరి మొట్టమొదటిగా ఏమంటున్నాడు? దేనిని గురించి చింతించకడి. యవనస్తుడిగా ప్రభుని తెలుసుకున్నప్పుడు ప్రియులారా, ఈ వాక్యం నన్ను ఎంతగానో మరి ఆదరించింది. అనేక సార్లు అనేకులకు, ఇతరులకు కూడా నేను ఈ యొక్క వాక్యాన్ని బోధించి ఉంటున్నాను. ఇది నా యొక్క హృదయంలో ఉండిపోయింది. ఎప్పుడైనా సరే కలవరము, చింత అవి వచ్చినప్పుడు మరి ఈ యొక్క వాక్యం ఎంతగానో నాకు ఆదరణ ఇస్తుంటది ప్రియులారా. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడండి? దేనిని గూర్చి చింతించకడి. డూ నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. ప్రియులారా, మనకు గొప్ప దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. మరి ఎటువంటి విషయాలలో మరి మీరు చింతిస్తున్నారో, మరి కలవరపడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో. ఆందోళన అనేటటువంటిది ఒక సాధారణ మానవ అనుభవం. యాంగ్జైటీ ఈజ్ ఎ కామన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా ఏదో ఒక డిస్టర్బింగ్ న్యూస్ విన్నప్పుడు కలత చెందుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. కొన్ని ఫెయిల్యూర్స్, మరి సక్సెస్ రానటువంటి ఉంటాయి. కొన్ని ఏమన్నా అనారోగ్యంకు గురైనప్పుడు అట్లాంటప్పుడు అంతా కూడా, ఎస్పెషల్లీ డ్యూరింగ్ అన్సర్టన్ టైమ్స్, జీవితంలో మనం అనేక వాటి గుండా అన్సర్టన్ టైమ్స్ గుండా మనము వెళ్ళి ఉంటున్నాం. అనిశ్చిత సమయాలు ప్రియులారా మనకు జీవితంలో వస్తుంటాయి. గుడ్ డేస్, బ్యాడ్ డేస్, హ్యాపీ డేస్, రైనీ డేస్, మరి ఇట్లాంటి అనేక విధములైనటువంటి ప్రియులారా కొన్నిసార్లు చింతించేటటువంటి దినాలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ దినాలలో కూడా ప్రియులారా ఆందోళన అనేటటువంటి ఎక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుందండి? మన హృదయాలు, మరలా మన యొక్క మనసులు ప్రియులారా. మరి ఇక్కడ మరి మీ హృదయములకును మీ తలంపులకును అని చెప్పి.
కాబట్టి ప్రియులారా, ఎప్పుడన్నా మరి ఏమైనా కలవరపడేటటువంటివి మరి ఇవి వచ్చినప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ప్రియులారా. ఆందోళన మన హృదయాలను మరియు మన యొక్క తలంపులను ఆధిపత్యం చేయనివ్వద్దని చెప్తున్నాడు ప్రియులారా. మరి ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క కలవరం, చింతలతో కాదు మనం ఉండాల్సి ఉంది. Paul encourages us not to let anxiety dominate our hearts and minds. మరి ఈ దినాల్లో ఎందుకంటే స్ట్రెస్కు లోన్ అవ్వటం, లేకపోతే బీపీ, షుగర్లు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ యొక్క చింతలు, వాటిని గురించి ఆలోచించటం, వాటి గురించే మరి కలవరం చెందటం, కలత చెందటము. కాబట్టి మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ వాక్యం చెప్తున్నట్టే దేన్ని గురించి కూడా మీరు చింతించవద్దు. మరి అరణ్యంలో ప్రియులారా భయము మరియు అనిశ్చిత ఎదుర్కొంటున్నటువంటి ఇజ్రాయేలును ఒకసారి చూడండి. మరి దేవుడు ఎంత చక్కగా ఈజిప్ట్ నుంచి వారిని ఆ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ మాకు ఏమి తినడానికి ఇది లేదు, లేకపోతే ఈ కూరగాయలు ఇవి లేవు అని చెప్పి అన్నప్పుడు దేవుడు వారికి మరి ఎంతో పరలోకపు మన్నాను అందించి ఉంటున్నాడు పిల్లల, మార్నింగ్ మన్నా. అయినప్పటికీ వారు తరచుగా నమ్మటం మర్చిపోయారు పిల్లల. ప్రతి దినం కూడా శ్రేష్టమైనటువంటి రిఫ్రెషింగ్ ఆ థాట్స్ మనకు ఇస్తాడు. ఆత్మీయంగా బలపరిచేటటువంటి మాటలు బైబిల్లో ఉంటున్నాయి ప్రియులారా. మరి నేను రోజు కూడా డైలీ డివోషన్ పంపిస్తుంటాను. దానికి పేరు ఏంటంటే మార్నింగ్ మన్నా. మరి వాట్సాప్లో ఉంది, టెలిగ్రామ్లో ఉంది, మరి ఫేస్బుక్లో కూడా దీన్ని నేను ప్రతి దినం కూడా ప్రియులారా దాదాపు మరి 7-8 సంవత్సరాల నుంచి దీన్ని స్టార్ట్ చేశాను. ముందు మా కుటుంబంకు, తర్వాత బంధువులకు, తర్వాత అది ఇంకా అనేక గ్రూప్స్లో అనేక మందికి కూడా ప్రతి దినం పంపించడానికి నేను మరి అది ఎంతో మరి పంపిస్తూ ఆ రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎవరన్నా కొత్త వాళ్ళు నాకు పరిచయం అయితే వెంటనే వాళ్ళని యాడ్ చేసుకోవటం, వాళ్లకు ఈ యొక్క మార్నింగ్ మన డివోషన్ పంపించడం అనేటటువంటిది ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాను. కొంతమంది ఆసక్తితో చేరుతుంటారు పిల్లలు. కాబట్టి మరి ఆ ఇజ్రాయేలులకు కూడా మరి దేవుడు వారికి పరలోకపు మన్నాను పంపిస్తున్నప్పటికీ కూడా వారు ఇంకా సంతృప్తిగా లేరు. అటువంటి రీతిగా ఉండవచ్చు. కానీ మరి రెండవదిగా ఏంటి అంటే మరి కానీ ప్రతి విషయంలోనూ ఈ మొట్టమొదటి అంశం పాయింట్లో ఏంటి అంటే ప్రార్థనకు పిలుపులో కానీ ప్రతి విషయములోనూ ఇక్కడ ఏమిటండి, ప్రతి విషయంలో దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ఏం చేయాలంట, ప్రార్థన విజ్ఞాపనల చేత. కాబట్టి అదండి మన యొక్క రెండవ పాయింట్ ఏంటి, ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థనలో ప్రియులారా మనమే ఒంటరిగా ఇండివిజువల్లీ మనము దేవుని సన్నిధిలో చీకటి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, అనేక భంగిమలలో ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు. ప్రేయర్ వాక్స్, ఐ లవ్ మై ప్రేయర్ వాక్స్. ప్రతి దినం కూడా మరి ఎంతో దూరం నడవటానికి, ఆ రీతిగా నడుస్తూ దేవుని స్తుతించడానికి, ఆ దేవునికి ప్రార్థించటానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క ప్రతి చింత కూడా ప్రియులారా నిన్న కూడా మనం చదువుకునేటువంటి పేతురు భక్తుడు చెప్పినటువంటిది మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి. ఇక్కడ కూడా మరి దేనిని గురించి చింతించకడి కానీ ఏం చేయాలంటే ప్రార్థన మరియు విజ్ఞాపనల చేత. విజ్ఞాపన మన యేసు ప్రభు వారు మరి పరలోకం వెళ్ళి ఉండి మనందరి కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. మా నాన్నగారిలో మరి ప్రతి దినం తెల్లవారుజామునే మోకాళ్ళ మీద ఉండి మరి అనేకుల కోసం, మా కుటుంబాల్లో ఉన్నటువంటి అందరి కోసం కూడా ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియులారా. మరి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి వీళ్ళ కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ఇంకా కన్సిస్టెంట్గా మరి ఎంతో కంటిన్యూస్గా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మన యొక్క చింతల విషయంలో కూడా ప్రియులారా పర్సిస్టెంట్ ఉమెన్ ఆ ప్రార్థన మనం చూసి ఉంటుంది. ఎడతెగక మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాల, జవాబు వచ్చేదాకా దేవుని సన్నిధిలో కనిపెట్టమని చెప్తున్నది ప్రియులారా. కాబట్టి పాల్ ఇన్స్ట్రక్ట్స్ us to bring all our concerns to God. మన విన్నపాలు, మన యొక్క ఇవన్నీ కూడా వినేటటువంటి నాదుడు ఉంటున్నాడు, దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. మన యొక్క ప్రార్థనలు వేస్ట్గా పోవు. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, ఇష్యూ యూ హ్యావ్, కన్సర్న్ యూ హ్యావ్, ప్లేస్ ఇట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో పెట్టండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి.
ప్రభా నా యొక్క భవిష్యత్తు ఏంటి ప్రభా, ప్రభా మరి నా కుటుంబం ఇంకా ఆశీర్వదింపబడాలి నాయన, మరి ఏ రీతిగా ప్రభా అని చెప్పి ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో, కానీ ప్రతి విషయంలో అని చెప్పి, ఇన్ ఎవ్రీథింగ్, ఇది కేవలం సూచన కాదు ప్రియులారా, ఇది ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సజెషన్ బట్ ఎ కమాండ్. మరి మీరు మరి దేవునికి ప్రార్థన చేయమని చెప్పి చెప్తున్నాడు. ప్రార్థన గురించి బైబిల్ అంతా కూడా ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా, ప్రార్థన వీరులు ఉంటున్నారు ప్రియులారా. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్. మరి యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, విశ్వాస చర్య ప్రార్థన. ప్రియులారా, మరి ప్రార్థనలో మరి విశ్వాసం కూడా అవసరం. మనం ప్రార్థించేటప్పుడు దేవునిపై ఆధారపడటం అవసరం ప్రియులారా. వెన్ వి ప్రే వి డెమాన్స్ట్రేట్ అవర్ రిలయన్స్ ఆన్ గాడ్. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనము దేవుని మీద ఆధారపడుతున్నాము అని ప్రియులారా. ప్రార్థనలో దేవునితో మాట్లాడుతుంటాం ప్రియులారా. మరి మరి ప్రభుని తెలుసుకోకముందు ఇహలోకపరమైనటువంటి ముచ్చట్లలో గంటల సేపు ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం, సంభాషణలతోటి, జోక్స్, గాసిప్స్, వ్యర్థమైనటువంటి ముచ్చట్లు, మరి కాకమ్మ కథలు, వీటన్నిటిలో కూడా ఉంటున్నాను. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎక్కువగా దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించడం, కాన్వర్జేషన్, కమ్యూనికేషన్, ఆ మీనింగ్ఫుల్ టాక్ విత్ గాడ్, అది దేవుడు కోరుతున్నాడు ప్రియుల. మనం ప్రతిదాన్ని మన సొంతంగా నిర్వహించలేమని ఇది అంగీకరించడం. మరి ప్రార్థనలో ఒకటి ఏంటంటే దేవుని మీద ఆధారపడటం, రెండవది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అక్నాలెడ్జ్మెంట్ దట్ వీ కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఓన్. ప్రియులారా, కొన్ని మన యొక్క శక్తికి మించినవి ప్రియులారా, కొన్ని విషయాల్లో మనం ఏం చేయలేము. మా యొక్క బిడ్డల యొక్క వివాహ విషయంలో నేను నా భార్య ఇద్దరం జస్ట్ ప్రార్థన చేస్తున్నాం అంతే. ఇద్దరం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రియులారా వారికి చక్కటి మరి లైఫ్ పార్ట్నర్స్ను దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులారా. కుటుంబాలతో వారు ఇప్పుడు ఎంతో సంతోషంగా మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వివాహ విషయంలో కానివ్వండి, మనం చేయవలసిందల్లా ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ప్రభువా మంచి వాళ్ళని దయచేయి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విషయంలో ఆ రీతిగా అనుగ్రహిస్తాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి ఇక్కడ హాంకాంగ్లో ఒక గృహం అవసరం అయినప్పుడు మేము కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఒక గృహాన్ని అనుగ్రహించాడు. అది మరి స్తోమతగా మించినటువంటిది, ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటున్నది అయినా సరే, మరి ఇక్కడ జీవించాలి అంటే మరి ఇక్కడ ఎంతో ఎక్స్పెన్సివ్ అయినా సరే దేవుడు మాకు అందరికి కూడా మరి సంతోషకరమైనటువంటిది మరి ఒక మంచి గృహం అనుగ్రహించాడు. అనేక విధములైనటువంటి ప్రియులారా ఉద్యోగాల విషయంలో మరి ప్రతి అవసరత కూడా మరి దేవుడు తీర్చేటటువంటి వాడు అంటున్నాడు. మరి అంతేకాకుండా మరి కృతజ్ఞతతో మనం ఎట్లాగంటండి, మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విత్ థ్యాంక్స్ గివింగ్, ఆ గ్రాటిట్యూడ్. మన ప్రార్థనలో కృతజ్ఞత కూడా ప్రియులారా చాలా అవసరం ప్రియులారా. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఎప్పుడు కూడా ఇది ఇవ్వమని అది ఇవ్వమని అడుగుతుంటాం, కానీ మన జీవితంలో చేసినటువంటి ఎన్నో మేలుల విషయం, గాడ్ హెస్ డన్ సో మెనీ థింగ్స్ ప్రియులారా, మరి కాటి విషయం కృతజ్ఞత కలిగి ఉంటున్నాము. ప్రభువా నాకు ఈరోజు మంచి ఆయుష్ ఇచ్చావు, ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభా, నా యొక్క రక్షకుడు అయి ఉంటున్నావు ప్రభా, విమోచకుడు నాయన ప్రభా, యేసు ప్రభుని బట్టి వందనాలు. మరి ప్రభా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి వందనాలు, తలాంతులను బట్టి వందనాలు, అనేక మందినితో కాంటాక్ట్స్ ఇస్తున్న వందనాలు అని చెప్పి మనము ఎంతగా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలా. ఇది మన సమస్యల నుంచి దేవుని గత ఏర్పాట్లు మరి విశ్వాసాన్ని వైపు మనల్ని ఇది దృష్టి మళ్ళిస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మనము మన యొక్క చింతలు వీటన్నిటిని కూడా దేవుని వైపు ఉంచుతామో, ఇట్ షిఫ్ట్స్ అవర్ ఫోకస్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్స్ టు గాడ్స్ పాస్ట్ ప్రొవిజన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మరి ఎప్పుడైతే మన దేవుని వైపు చూస్తామో అది ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వము. దేవుడు ఏ రీతిగా ఇప్పుడు దాకా చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఎన్నో ప్రియులారా మన యొక్క జీవితంలో నేను గంటల సేపు చెప్పగలను ప్రియులారా. ప్రతి దినం కూడా ఒక కొత్త దినము, నూతన అద్భుతములు ప్రభు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రియులారా.
కాబట్టి మన యొక్క ప్రార్థనలలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మరి కృతజ్ఞతలు చెప్పటానికి మనం గుర్తుంచుకోవాలా. మరి నమ్మకమైన ఆత్మను పెంపొందించుకోవాలా. వి నీడ్ టు ఫాస్టర్ స్పిరిట్ ఆఫ్ ట్రస్ట్. కాబట్టి అటువంటి ప్రియులారా, నమ్మకత్వం ప్రియులారా, బలా మంచి దాసుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి యేసు ప్రభు గారి గురించి పరలోకపు తండ్రి చెప్తున్నాడు ప్రియులారా. ఆ రీతిగా మన గురించి కూడా నమ్మకంగా ఉంటూ గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు దేవుడు కూడా మన గురించి మరి అటువంటివి మెప్పులు మనం పొందగలం ప్రియులారా. మరి రెండవదిగా ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తూ మరి విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞత ఆత్మతోటి మనం ఉన్నప్పుడు మరి రెండవ పాయింట్ ఏంటంటే శాంతి వాగ్దానము, సమాధానము, ద ప్రామిస్ ఆఫ్ పీస్ ప్రియులారా. ఇక్కడ ఏమనుంది? అప్పుడు దేవుని సమాధానము, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. కాబట్టి ప్రియులారా, దేవుని శాంతి, దేవుని సమాధానం మన హృదయాలను, మన యొక్క తలంపులను కూడా ప్రియులారా అవి కావలికొని ఉంటాయి ప్రియులారా. మనకు ఈ దినాలలో అవసరమైనటువంటిది ఏంటంటే దేవుని యొక్క సమాధానం, ద పీస్ ప్రియులారా, దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. ద ప్రామిస్ ఇస్ దట్ గాడ్స్ పీస్ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. మనకు కావాల్సినటువంటి ఈ దినాల్లో ఎంతో ఒత్తిళ్లతో ఉన్నటువంటి, స్ట్రెస్తో ఉన్నటువంటిది, అబద్ధతో ఉన్నటువంటి ఈ ప్రస్తుత లోకంలో పిల్లారా, దేవుని యొక్క సమాధానం మనలో ఉన్నప్పుడు పిల్లారా, ఎక్కడ ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్లో కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటాం, ఎంతో మరి సంతోషంతో ఉంటాం. ఈ శాంతి మన పరిస్థితులపై ఆధారపడి ఉండదు పిల్లారా. జీవితంలో అనేక విధాలైన ఆటుపోటులు, లోయ అనుభవాలు, మరి ఆ యొక్క మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఎన్నో ఎన్నో ఉంటాయి. దిస్ పీస్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ అవర్ సర్కమ్స్టెన్సెస్ బట్ గ్రౌండెడ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మంచి సంబంధం, ఆ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్. అదే ప్రియులారా, మరి ఆదాము అయితే తినకూడనిది అది తిని దేవునితో సంబంధం పోగొట్టుకొని ఉంటున్నాడు. మరలా రెండవ ఆదాము, కడపటి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము, రెండవ ఆదాము అయితే మరలా దేవునితో సంబంధం పెరిగారు. ఆయనే మార్గం, నేను ఐఎమ్ ద వే అన్నాడు. కాబట్టి ఆయనతో మరలా దేవునితో సంబంధం, దేవుని యొక్క భద్రత, కాపుదల, సమాధానం మనకు ఉంటుంది పిల్లలారా. మరి తుఫాను సమయంలో యేసు ప్రభు వారు మరి మార్కు సువార్త 4:35 నుంచి 41 దాకా మీరు చదువుకోండి. అక్కడ మరి ఆయన ధోని ఎక్కి మరి అలలు కొట్టుచున్నందున మరి అక్కడ ప్రియులారా మరి ఎంతో తుఫానుతోటి, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్నటువంటి దోణిలోనికి కూడా నీళ్ళు వచ్చినాయంట, అలలు ఉంటున్నాయంట. వాళ్ళందరూ కూడా కరవంతో ఉంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన సముద్రపు లో ఆయన ఎంతో నిమ్మలంగా ప్రియులారా ప్రశాంతంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. మరి దాన్ని గద్దించి నిమ్మలత్వం చేసి ఉంటున్నాడు ప్రియులారా. యేసు ప్రదర్శించినటువంటి శాంతిని గురించి ఆలోచించండి. ఆయన సమాధానకర్త అంటున్నాడు. గందరగోళాల్లో కూడా ప్రియులారా, కన్ఫ్యూజ్ స్టేట్స్లో మరి ఎంతో మరి ఆయన ప్రశాంతత మరి మనం అనుభవించగల ఆ శాంతికి ఉదాహరణగా ఉంటున్నది ప్రియులారా. హిస్ కామ్నెస్ ఇన్ chaos ఎగ్జాంప్లిఫైస్ ద పీస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభులాగానే మనం కూడా ఆ రీతిగా ఉండగలం ప్రియులారా. మరి ఇటువంటి సమాధానము ఇది అన్ని మరి సమస్త జ్ఞానమునకు మించినటువంటిది అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. దేవుని శాంతి మానవ తార్కికతకు కూడా అధిగమిస్తుంది పిల్లలారా. గాడ్స్ పీస్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ రీజనింగ్. ఈ దినాలు అనేక విధములైనటువంటి రీజనింగ్ చేస్తూ ఉంటారు. అనేక విధములైనటువంటి వారు మరి సత్యమును తెలుసుకోకుండా డీవియేట్ అయ్యి, డిస్ట్రాక్ట్ అయ్యి మరి యొక్క విశ్వాసాన్ని డినౌన్స్ చేసే వాళ్ళుగా ఉంటున్నారు. ఇది మన పరిస్థితులను ధిక్కరించే మరి వాటికి ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ దట్ డిఫైస్ అవర్ సర్కమ్స్టెన్సెస్, ఎ పీస్ దట్ కెన్ బి ప్రెజెంట్ ఈవెన్ ఇన్ ట్రయల్స్. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. మన యొక్క జీవితంలో అనేక విధములైనటువంటి ఒడిదుడుకులు మరి ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు దేవుడు మనకి యొక్క సమాధానమైనటువంటి గిఫ్ట్ మనకి ఇస్తాడు. ఆ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ పిల్లలారా, ఆ పరిశుద్ధాత్మ వరాల్లో ఇది ఒకటి పిల్లలారా, సమాధానం. ఆ సమాధానం మనకు అవసరం ఏంటున్నది. మరి దుఃఖ క్షణాల్లో దేవుని స్వభావం మరి విశ్వాసాన్ని మనం ఎంతైనా ధ్యానించాలి. ఇన్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ వీ నీడ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మనకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు.
ప్రియులారా, ఆయన ఎంతో మరి ఆయన యొక్క గుణగణాలను మనం చూస్తే ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, శాంతిమయుడు. ప్రియులారా, ఆయన యొక్క శాంతి మన హృదయాలను నింపటానికి అనువదిస్తుంది. ఇట్ అలౌవింగ్ హిస్ పీస్ టు ఫిల్ అవర్ హార్ట్స్. ఆ సమాధానకర్త మన హృదయాల్లో ఉన్నప్పుడు మనలో ఎంత సమాధానం ఉంటుంది ప్రియులారా. మరి మన హృదయాలను మరి ఇవి ఎంతగానో కాపాడుతూ విల్ గాడ్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మైండ్స్ ప్రియులారా. మరి ఒక నగరాన్ని రక్షించే కాపలాదారుడు. మరి అది అది చూస్తే ప్రియులారా, మరి మనకు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మన ఇళ్లలో, లేకపోతే కాంప్లెక్స్లలో. కొన్నిసార్లు టెన్స్ సిచ్యువేషన్స్లో నాకు గుర్తుంది, ఆ కర్ఫ్యూ టైంలో పెద్ద మిలిటరీ బ్యాండ్ అంతా కూడా ఆ యొక్క రెజిమెంట్ ట్రూప్స్ వాళ్ళందరూ కూడా వచ్చి మేము ఉన్నటువంటి ఆ క్యాంపస్లోనే బీఈడి కాలేజ్ క్యాంపస్ అంతా కూడా మిలిటరీ వాళ్ళతో నిండిపోయింది. వాళ్ళు మరి ఇంక ఎంత ప్రియులారా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఎంత ప్రొటెక్షన్ ప్రియులారా. దేవుని శాంతి కాపలాదారుడిగా పనిచేస్తుంది ప్రియులారా. గాడ్స్ పీస్ యాక్ట్స్ యాజ్ ఎ సెంటినల్ ప్రియులారా. ఎంతో మరి ఎంత కాపలా గాడ్గా మరి భయం మరియు సందేహం నుండి మన అంతర్గత ఉనికిని కాపాడుతుంది ప్రియులారా. సేఫ్ గార్డింగ్ అవర్ ఇన్నర్ బీయింగ్ ఫ్రమ్ ఫియర్ అండ్ డౌట్. మనకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి భయాలు ఉంటున్న, ఆందోళనలు, కలవరములు, వీటన్నిటిని కూడా సమాధానం, దేవుని సమాధానం మనకు అవసరం ఉంటున్నది. మరి ఇది ఎప్పుడు కూడా ప్రోత్సాహం, ఎంకరేజ్ చేస్తుంటది పిల్లలారా. కంఫర్టర్ ఉంటున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో. ఈజ్ ఎ గ్రేట్ కంఫర్టర్, ఎంకరేజర్, గైడర్. మరి మరి మీరు ఆయనపై వాలుతున్నప్పుడు ఆయనకి ఎంతగా మనము ఆధారపడి ఉంటామో, మన యొక్క హృదయాలు, మన యొక్క తలంపులు అటన్నిటిని కూడా రక్షించడానికి దేవుడు చురుకుగా మరి పని చేస్తూ ఉంటాడు ప్రియులారా. మరి చివరిగా ఏంటి అంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసం, ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసం అనేటటువంటిది, ఫెయిత్ ఈజ్ నాట్ ప్యాసివ్ ప్రియులారా, ఇట్ ఈస్ యాక్టివ్. విశ్వాసపు క్రియలు కనపడాలి, ఇట్ రిక్వైర్స్ యాక్షన్. క్రియలు లేని విశ్వాసం మృగము ప్రియులారా. అవును, విశ్వాసంతో మన యొక్క భక్తి జీవితం ఆరంభం అవుతుంది. యేసును రక్షకుడిగా మరి ప్రభువుగా అంగీకరించటము, మరి విశ్వాసంతో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఇక లోకపరమైనటువంటి వాటిని అన్నిటిని కూడా వదిలేస్తాము. విశ్వాసం దేవుడు పంపించినటువంటి ప్రదేశాలకు వెళ్తాము. దేవుడు ఉంచిన ప్రదేశంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. కాబట్టి విశ్వాసం చాలా అవసరము. మరి ఆది క్రైస్తవుల ప్రారంభ ఆ యొక్క సంఘంలో, ఆది సంఘంలో ప్రియులారా, వాళ్ళందరూ కూడా వారి యొక్క వనరులు, లేకపోతే వారి యొక్క రిసోర్సెస్ అన్ని కూడా వారు పంచుకున్నారు. మరి అందరు కూడా ప్రార్థించుకునేటటువంటి వారు. మరి ఆ యొక్క ఎంత పర్సిక్యూషన్స్ అవన్నీ వస్తున్నప్పుడు వారందరూ కలిసి ప్రార్థించి మరి ఎన్నో గొప్ప కార్యాలు చూడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ద ఎర్లీ చర్చ్ డెమాన్స్ట్రేటెడ్ ట్రస్ట్ బై షేరింగ్ రిసోర్సెస్ అండ్ సపోర్టింగ్ వన్ అనదర్ డ్యూరింగ్ పర్సిక్యూషన్స్. యాక్ట్స్ మరి అపోస్తల కార్యం 2:44 నుంచి మరి 47 దాకా పిల్లల. మరి నమ్మకాన్ని పెంపొందించుకోవటం. వి నీడ్ టు బిల్డ్ ట్రస్ట్ పిల్లల. బిల్డింగ్ ట్రస్ట్ అనుభవం ద్వారా నమ్మకం పెరుగుతుంది పిల్లల. మనం అంతకంతకు మరి అనుభవములతోటి మరి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు పిల్లల ఇంకా దేవునికి సన్నిహితం అవుతాం, దేవుని చిత్తం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం, ఇంకా ఆత్మీయంగా ముందుకు వెళ్తాం, శిష్యులుగా ఉండటానికి ప్రయాసపడతాం, ఆయన యొక్క సర్వెంట్స్గా, సేవకులుగా ఉండటానికి, ఏది చేయటానికైనా మరి మరి విశ్వాసం ఎన్నో గొప్ప కార్యాలు, బోల్డ్ స్టెప్స్ తీసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రార్థనలో దేవుని వైపు ఎంత ఎక్కువగా ఆధారపడతామో, మనం ఆయన విశ్వాసాన్ని చూస్తామో, అప్పుడు ప్రియుల మన నమ్మకం అంతగా లోతుగా మారిపోతుంది ప్రియుల. ద మోర్ వి రిలై ఆన్ గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ సీ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ద డీపర్ అవర్ ట్రస్ట్ బికమ్స్. కాబట్టి ఈ రెండు కూడా, విశ్వాసము, నమ్మకము, ఈ రెండు చాలా ముఖ్యం ప్రియులారా. ఎన్నో మరి ఛాలెంజెస్ మన జీవితంలో దేవుని విశ్వసించడానికి మీరు మరి కష్టపడేటటువంటి, లేకపోతే ఐడెంటిఫై ఏరియాస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ స్ట్రగుల్ టు ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మకత్వం ఉంచలేకపోతున్నటువంటి కొన్ని ఏరియాస్ను మీరు మరి గుర్తించండి, పరీక్షించుకోనండి. మరి ప్రార్థనలో మరి ప్రార్థనకు అంకితం చేసి ఆయన యొక్క శాంతిని వెతకండి. కమిటెడ్ టు ఇన్ ప్రేయర్ అండ్ సీక్ హిస్ పీస్. దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా మనలో నెమ్మది, ఆ యొక్క రిఫ్రెషింగ్ స్పిరిట్, ఆ రెన్యూయింగ్ స్పిరిట్, రీజ్యూనేటింగ్ స్పిరిట్,
రివైవల్ ప్రియులారా, ఉజ్జీవంతో ఉండి రెండొంతుల ఆత్మతోటి శక్తితో బలంతో ప్రియులారా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు ప్రియులారా. మరి మరి అంతేకాకుండా ఇది మనం ఒక్కళ్ళం చేసేటటువంటిది కాదు ప్రియులారా. మన యొక్క ప్రయాణంలో ఒంటరిగా కాదు. యూ నీడ్ సపోర్ట్, యూ నీడ్ ఫెలోషిప్. మరి ప్రతి చోట కూడా మన యొక్క తెలుగు వారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తెలుగు ఫెలోషిప్స్ ఉంటున్నాయి పిల్లలారా. అనేక మందితో మరి నాకు కనెక్షన్స్ ఉంటున్నాయి ఈనాడు. అనేక రీజన్స్లో పిల్లలారా వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చేటటువంటి వారిని మరి కనెక్ట్ చేయటం, మరి సహవాసం కలిగి ఉండి ఆత్మీయంగా మరి ఇది ఎంతో అవసరం పిల్లలు. అనేక మంది స్టూడెంట్స్ ఏదైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు నేను మరి వాళ్ళకు అదిగో అక్కడ పలానా సహవాసం ఉంది అక్కడికి వెళ్ళొచ్చు. కొంతమంది పేరెంట్స్ నన్ను అడుగుతుంటారు, మా బిడ్డ ఇట్లా వెళ్తున్నాడు, మరి అక్కడ ఏదైనా సహవాసం ఉందా అండి? ఎస్ ప్రియులారు, ఇది కూడా అవసరం. మరి ముఖ్యంగా యవనస్తులు ఆ యొక్క దూర ప్రాంతాలు దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు యూ నీడ్ ఫెలోషిప్, యూ నీడ్ కమ్యూనిటీ సపోర్ట్. మరి దేవుని ఏర్పాటు యొక్క సాక్ష్యాలను పంచుకొనండి. మరి ఇక్కడ కూడా మాకు హాంకాంగ్లో అనేక మరి మరి సహవాసం ఉంటున్నది, మేము ప్రార్థించుకుంటాము. మరి అనేక మంది కూడా కొత్తగా వచ్చేటటువంటి వారిని మరి మాకు పరిచయం చేస్తుంటారు. మరి ఆ రీతిగా షేరింగ్ టెస్ట్ మనీస్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్, మనం సాక్ష్యాలు కూడా పంచుకోవాలి. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి వీకెండ్ మీటింగ్స్లో సాక్ష్యం ఉంటుంది, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. మరి సాక్ష్యాలు టెస్ట్ మనీస్ కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, ముఖ్యంగా విదేశాలకు ఎట్లా దేవుడు మిమ్మల్ని నడిపించాడు, ఏ రీతిగా అక్కడ కొత్త ప్రదేశంలో ఏ రీతిగా దేవుడు సహాయం చేశాడో మనం షేర్ చేసుకోవటం. కాబట్టి ఈ రీతిగా అన్ని విధాలుగా మరి చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. ఈరోజు మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మరి 4:6-7 దాకా మనము ధ్యానించి ఉంటున్నాం ప్రియులారా. మనం ప్రార్థన చేయమని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. మరి దేవుని వైపు నుంచి శాంతి సమాధానం మరి ఒక వాగ్దానాన్ని స్వీకరించుకుందాము. మరి దేవుని వైపు మన చింతలన్నిటిని కూడా మోపుదాం ప్రియులారా. ఆయన నిరంతర ప్రేమ మరి మరి ఆయన ఇచ్చేటటువంటి మరియు మరి ఆ యొక్క ప్రొవిజన్స్ ప్రియులారా, దేవుడు ప్రతిది కూడా ప్రతి అవసరత కూడా మరి మన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అలా చేయటం ద్వారా ప్రియులారా మన హృదయాలను మన యొక్క మనసులను ప్రియులారా మరి దేవుడు ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలతోటి మరి మరి అది మనల్ని మనసు హృదయాలను ఉంచుతాయి. మన యొక్క చింతలు మరి మన యొక్క వీటన్నిటిని కూడా ప్రియులారా మరి తన యొద్దకు రమ్మని చెప్పి యేసు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయ్యో ఎటువంటి రెస్ట్లెస్గా ఉంటున్నావేమో, ఒకవేళ ఇంకా అసమాధానంతో మరి ఎంతో కలవరలతోటి చింతలతో ఉన్నట్టయితే ఈ సమయంలో యేసును అంగీకరించండి, యేసును ఆహ్వానించండి. మరి ఈ యొక్క జీవితంలో ఎవడైతే క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి మరి ఆ సమాధానంతో జీవించడానికి మరి దేవుడు మీకు అందరికి కూడా సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు విన్నటువంటి వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయంగా మేలు పొందితే ప్రియులారా ఈ లింక్ను ఇతరులతో కూడా షేర్ చేసుకోండి, మీ బంధుమిత్రులతోటి. వారు కూడా మరి ఆత్మీయంగా బలపడాలన్నటువంటిది, వారు కూడా ఆ చింతలో ఉండకుండా సంతోషంతో ఉండాలనేటువంటిదే నా యొక్క ఆశ. ఆ రీతిగా చేయటానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటున్నది ప్రియులారా. మా యొక్క మరి సందేశాలు అప్డేట్స్ మినిస్ట్రీస్ అవన్నీ కూడా మరి ఉంటున్నవి. మరి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మరి మా యొక్క ప్రేయర్ గ్రూప్ కూడా ఉంటున్నది ప్రియులారా. వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ప్రతి సోమవారము, బుధవారము, గురువారము మరి సాయంత్రం 5:30 ఇండియా టైంకు మరి ఉమెన్స్కు ప్రస్తుతం అది జరుగుతుంది. మరి మీరు కూడా జాయిన్ అయ్యి మీ ప్రేయర్ రిక్వెస్ట్తో మరి మీరు కూడా ప్రార్థనలో పాల్గొవచ్చండి. మరి మీకు అందరికి కూడా వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.